ఫైనలీ పార్టీ అయిపోయింది. ఓ ఏంటిది? అరే చిన్న పిల్ల ఉంది, దారి తప్పు వచ్చింది అనుకుంటా. హే ఎవరమ్మా పాప నువ్వు? పాప బాబా చిన్ని పిల్ల. హే ఎలా ఉన్నావు? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నాకు అర్థం కావట్లేదు. తప్పిపోయావు అనుకుంటా. సరే నువ్వేం కంగారు పడకు, నిన్ను నా ఇంటికి తీసుకెళ్తాలే. అక్కడ నీకు మంచిగా ఫుడ్ పెట్టి పెంచుతాను. నువ్వు ఇలానే వెనక్కి కూర్చో, ఈ పక్కనే నా ఇల్లు. ఇంటికి తీసుకెళ్ళి మంచిగా చూసుకుంటా, కంగారు పడకు. అమ్మయ్యా, నిన్నాళ్ళు నాకేం పెట్ దొరకలేదు అనుకున్నాను. ధను అన్న వాళ్ళకైతే చాప్ ఉన్నాడు, నాకైతే ఎటువంటి పెట్టలేదు. నాకు చిన్న క్యాట్ దొరికింది. సరే మంచి పేరు ఆలోచించి దీనికి ఒక మంచి పేరు పెట్టాలబ్బా. నాకైతే చాలా నచ్చింది. ఇంత క్లియర్గా కనబడలేదు ఎందుకంటే మనమైతే నైట్ చూస్తున్నాం కదా, మార్నింగ్ అయితే బాగుంటుంది. కానీ పర్వాలేదులేండి, మార్నింగ్ మొత్తం మంచి పేరు ఆలోచించి పెట్టచ్చు. ఓకే వచ్చేసాం మన ఇంటికి. రా నువ్వు నా వెనక్కి రా. నేను ఇప్పుడు అర్జెంటుగా జిమ్ చేయాలి, ఎందుకంటే నైట్ నాకు జిమ్ చేస్తే కానీ నిద్ర పట్టదనమాట. సరే నువ్వు లోపలికి వచ్చి కూర్చో, నేనైతే జిమ్ చేయడానికి వెళ్తాను. అమ్మయ్యా ప్రశాంతంగా ఉందబ్బా. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేశాను పార్టీలో అయితే. ధను అన్న షించాన్ వాళ్ళు కూడా వస్తే చాలా బాగుండేది, కానీ ఇంకేం చేస్తాం. ఓకే ఫాస్ట్గా వెళ్ళి మనమైతే జిమ్ చేద్దాం. ఓకే ఫైనల్లీ మనకైతే కొత్త పెట్ దొరికింది, చాలా క్యూట్ ఉంది. ఎక్కడికి రా ఫుడ్ పెడతారా? అమ్మయ్యా వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏది నా క్యాట్ ఎక్కడుంది? ఎక్కడున్నావు? ఏంటిది? ఎవడ్రా నువ్వు? ఏంటి భయంకరంగా కనబడుతుంది, అంత ఎత్తుందేంటి? ఎవడు నువ్వు? నా ఇంట్లో ఏం చేస్తున్నారా? ఎవడ్రా నువ్వు? ఎవడిది ఇలా ఉన్నాడు? ఏంట్రా ఇక్కడికి? అమ్మో నా వెనక్కొస్తాడు. ఎవడ్రా నువ్వు? మా ఇంట్లో ఏం చేస్తున్నావు? నా క్యాట్ ఇది. అమ్మో చూడ్డానికి వీడు దయ్యమా వీడు? అమ్మో ఒక్కసారి ఇంట్లోకి రా, ఒక్కసారి వస్తావా ఇంట్లోకి? కమాన్ రా వస్తున్నావా? అరే వీడైతే బయటికి రాలేకపోతున్నాడు, మనల్ని అయితే లోపలికి రమ్మంటున్నాడు. అంటే వీడు బయటికి రాలేడనమాట, లోపలికి వెళ్తే నన్ను చంపేస్తాడు. వామ్మో ఇది ఎక్కడ మాన్స్టర్ రా బాబు, మాన్స్టరా దయ్యమో నాకు అర్థం కావట్లేదు. నా ఇంట్లోకి వచ్చాడంటే. అరే తొందరగా మనం ధను అన్నకి ఫోన్ చేయాలి, ధను అన్న మాత్రం మనకి ఇప్పుడు సహాయం చేస్తాడు. ధను అన్న అర్జెంటుగా నువ్వు మా ఇంటికి రావాలి. ఏంటంటే మా ఇంట్లో వచ్చేసి ఒక పెద్ద మాన్స్టరో దయ్యమో అర్థం కావట్లేదు. ఒక చిన్న క్యాట్ పిల్లని తీసుకొస్తే ఆ క్యాట్ని తినేసింది, ఇప్పుడు నన్ను తినడానికి చూస్తుంది. బయటనే ఉన్నాను, ఇంట్లోకి వెళ్తే మాత్రం నన్ను చంపేస్తుంది. అది బయటకు రాలేకపోతుంది, ఓన్లీ ఇంట్లో మాత్రం ఉండగలుగుతుంది. తొందరగా బయలుదేరు. అరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నా, నువ్వేం కంగారు పడకు తమ్ముడు, ఇప్పుడే బయలుదేరుతున్నా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య. నేను ఇంటి బయట ఉంటాను, బయట పడుకుంటాను, అక్కడికి వచ్చే లొకేషన్ పెడతాను ఓకేనా? అన్నయ్యకి చెప్పాను. వామ్మో అదైతే చాలా భయంకరంగా ఉంది, దాని వాయిస్ కూడా చాలా ఘోరంగా ఉంది. వామ్మో అది నా ఇంట్లోకి వెళ్తే చంపేసేటట్టుంది. ధను అన్న వచ్చి నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అమ్మ బాబోయ్ నా వల్ల కాదు, దాగోవాలి వెళ్ళి. షించాన్ అయితే పడుకున్నట్టుగా ఉన్నాడు. ఎస్ షించాన్ గడైతే పడుకున్నాడు. ఇదే మంచి సమయం, మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే షించాన్ గాని తీసుకుని వెళ్ళామంటే మళ్ళీ ప్రమాదం, ఎందుకంటే అది మామూలు విషయం కాదు. ఏదో మాన్స్టరో గోస్ట్ అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు. సో అక్కడ గోస్ట్ మాన్స్టర్ ఏం చేస్తుందో నాకు అసలు తెలియట్లేదు. ఒకసారి మనమైతే వెళ్ళి చూడాలి, అప్పుడే మనకి క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫాస్ట్గా వెళ్దాం. మనకైతే స్టైర్స్ ఉన్నాయి కాబట్టి స్టైర్స్ని యూస్ చేసుకుని తొందరగా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. నా దగ్గర అద్భుతమైన బైక్ కూడా ఉందన్నమాట, ఎందుకంటే అదృష్ట దేవత మనకు వచ్చి బైక్ ఇచ్చింది. సో తొందరగా మనమైతే వెళ్ళిపోవచ్చు. కింద నుంచి చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు. నువ్వేం కంగారు పడుకురా తమ్ముడు, నేనైతే వస్తున్నాను. కానీ నాకు అర్థం కావట్లేదు, ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మాన్స్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అది కూడా భయంకరమైన మాన్స్టర్స్. వాడంతా కంగారుగా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా డేంజరస్ మాన్స్టర్ అయి ఉంటుంది. సరే మనం తొందరగా వెళ్దాం. కమాన్ తిరుగు, ఫాస్ట్గా తిరుగు. మనం వీలైనంత స్పీడ్గా యాక్సలరేషన్ పెంచి ఫాస్ట్గా మనమైతే వెళ్ళిపోవాలి. సో ఇదే మనకు రూట్ అనమాట, అడ్డ రూటు. సో ఈ రూట్ ద్వారా మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. పద మనకి టైం లేదు, లెట్స్ గో. ఓకే మనమైతే ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం అనమాట. మనం ఇప్పుడు గాల్లో ఉన్నట్టు చూపిస్తుంది. మరి కొద్దిసేపట్లో మనం ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం, అదే మన తమ్ముడి దగ్గరికి. వచ్చేసాం సూపర్. మనమైతే చాలా స్పీడ్గా వచ్చేసాం అనమాట. లేట్ చేయకుండా తొందరగా వాడి యొక్క లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో నాకైతే అర్థం కావట్లేదు వాడు ఏం ఫేస్ చేస్తున్నాడు. వామ్మో ఇండియన్ డ్రైవింగ్ 3Dలో కరెంట్ కూడా తీసేసాడు చూడండి. అసలు కరెంట్ అయితే లేదు ఎక్కడ కూడా, కానీ క్లియర్గా కనబడుతుంది మొత్తం. వాడిచ్చిన లొకేషన్ ప్రకారంగా నేను వచ్చాను, వాడు ఎక్కడే ఉన్నాడు అనుకుంటా. ఓ మై గాడ్ పాపం వాడు ఇల్లు వదిలేసి బయట. అరే తమ్ముడు లేరా ఒకసారి, నేను వచ్చేసా.
ఏం కాదు. సరే ఏం జరిగిందో చెప్పు. ఇంతగా మాస్టర్ ఎక్కడుంది? తొందరగా దాని ఆట కట్టిద్దాం. చెప్పు. అనియా అనియా అది అది అక్కడే ఉంది అనియా. అక్కడే నా ఇంట్లో ఉంది. నా ఇంట్లో ఉండి లోపలికి వెళ్తే చంపేస్తుంది అను. వద్దు వెళ్ళొద్దు, నువ్వైతే అసలు వెళ్ళొద్దు. లోపలికి వెళ్తే చంపేస్తుంది ప్లీజ్. అరే ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు. దాన్ని ఇప్పుడు ఎలా ఆపాలో ఎలా అరికట్టాలో చూద్దాం. తను అన్నా లోపలికి వెళ్తే అయిపోతాం మనం. వద్దు. అరే నువ్వేం కంగారు పడకు. మరి ఇప్పుడు వదిలేస్తే ఎలా? ఇప్పుడు మన నన్ను ఎందుకు పిలిచావు? దాన్ని సాల్వ్ చేయడానికే కదా. అది ఎవరైనా సరే ఇప్పుడు నా చేతిలో అయిపోతుంది. నువ్వేం కంగారు పడకు. నేను దేనికి భయపడను. నువ్వు ఇలానే ఉండి ఇక్కడ, నేను చూసుకుంటా దాన్ని. నువ్వైతే లోపలికి రావాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి దాన్ని దెబ్బకి చంపేస్తాను. నాకు 1 minute. నువ్వైతే లోపల రాకు. ఓకే ఓకే మనమైతే లోపలికి వెళ్దాం. ఏముందో చూద్దాం. ఏయ్ ఎవరే నువ్వు? బయటికి రా. అన్నయ్య వద్దు వద్దు వెళ్ళొద్దన్నయ్య. లోపల చాలా డేంజర్ గా ఉంటుంది. వద్దు వెళ్ళకు. అక్కడ మంచం దగ్గర చూడు. మంచం దగ్గర ఉంటుంది. మంచం కార్నర్ లో. అమ్మో వద్దు వెళ్ళొద్దు. వచ్చే. ఏ అదేంట్రా చూడ్డానికి ఏదో దుమ్మల గుండ్లా ఉంది. అదేం చేయదు. ఏయ్ ఇటు చూడు ఒకసారి. ఏయ్ ఎవరే నువ్వు? మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని వెళ్ళగొడుతున్నావు. మా ఇంట్లో ఉండడానికి ఎంత ఓ మై గాడ్ వేర్వోల్ఫ్. అరే పరిగెట్టండి. అరే దయ్యం కాదు ఇది, వేర్వోల్ఫ్. వామ్మో పరిగెత్తు. అయిపోయింది ఆ పని అయిపోయింది. తొందరగా పరిగెడదాం. వామ్మో వచ్చేసింది. అరే అది దయ్యం కంటే డేంజర్ రా బాబు. ఓరి నాయన దానికి చాలా శక్తులు ఉంటాయి. అది వేర్వోల్ఫ్. ఓరి నాయనో తప్పించుకున్నాను. లేకపోతే ఈ పాటికి నా రక్తం మొత్తం తాగేసేది. నా పని అయిపోయిండేది. అరే తమ్ముడు అది చాలా డేంజర్. ఇదైతే నిజంగా బయటికి రాలేకపోతుందా? ఎస్ ఇది ఇంట్లోనే ఉంటుంది. బయటికి రాలేకపోతుంది. రే మనకి ఇది ఒక ప్లస్ పాయింటే. అది బయటికి రాలేకపోతుంది కాబట్టి ఈరోజు నైట్ లోపే దాన్ని ఎలా అయినా సరే మనం పూర్తిగా హతమార్చాలి. అది ఎలా అయినా సరే అంతం అయిపోవాలి. నన్ను అంతం చేస్తారా? అంత ధైర్యం ఉందా మీకు? మీరు ఎంత ప్రయత్నించినా అది చేయలేరు. దమ్ముంటే ప్రయత్నించండి. అన్నయ్య ఎందుకది ఏంటి అంత ధైర్యంగా ఛాలెంజ్ ఎదుగుతుంది? ఎందుకది ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. అరే అది వేర్వోల్ఫ్. నీకు అర్థం కావట్లేదా? అది చాలా డేంజర్. వామ్మో నాకు అర్థం కాలేదు. దయ్యం అనుకున్న. దయ్యం అన్నా నాకు అంత భయం ఉండేది కాదు. వేర్వోల్ఫ్ చాలా డేంజర్. అది కూడా శక్తులున్న వేర్వోల్ఫ్. దాని దగ్గరికి వెళ్తే రక్తం తాగేస్తుందిరా. మనం అసలు ప్రాణాలతో అస్సలు మిగిలాం. వామ్మో అది చాలా డేంజర్. ఇప్పుడు దాన్ని ఎలా అరికట్టాలో నాకు అర్థం కావట్లేదే. గుర్తొచ్చింది. లేట్ చేయకుండా రంగబాబా దగ్గరికి వెళ్దాం. ఆయన చెప్తారు పరిష్కారం. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. రంగబాబా దగ్గరికి వచ్చామంటే ఖచ్చితంగా ఏ దయ్యమైన దెబ్బకి పారిపోవాల్సిందే. బాబా రంగబాబా మాకు ఒక పెద్ద సహాయం కావాలి. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు కదా, అదే ఇండియన్ డ్రైవింగ్ 3D ఈ ఫ్రాంక్లిన్ తమ్ముడు. వీళ్ళ ఇంట్లో ఒక పెద్ద వేర్వోల్ఫ్ వచ్చింది. అది చాలా డేంజర్గా ఉంది. నన్ను పట్టుకోబోయింది. జస్ట్ మిస్ నేను తప్పించుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఇళ్ళలో నుంచి దాన్ని అయితే వెళ్ళగొట్టాలి. దాన్ని పూర్తిగా అంతం చేయాలి. మీరు ఏదో ఒకటి వచ్చి దానికి మంత్రం వేసి దాన్ని చంపేయండి. నీకు ఇది తెలిసిన విషయమే. నేను మన లాస్ ఏంజల్స్ లో మాత్రమే ఎటువంటి శక్తినైనా ఉపయోగించగలను. దీనికి మినహాయించి ఇంకొక దేశంలో కానీ, ఇంకొక రాష్ట్రంలో కానీ, ఇంకొక ప్రదేశంలో కానీ నా శక్తులు ఏమి పనిచేయవు. ఈ లాస్ ఏంజల్స్ లో ఏమి కావాలన్నా నేను చేయగలను, కానీ నేను అక్కడ వేరే ప్రదేశాల్లో చేయలేను. కానీ కంగారు పడకు, దీనికి నేను ఒక పరిష్కారం ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు నువ్వు దయ్యాన్ని దయ్యంతోనే వదిలించాలి. అంటారు కదా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని. ఇప్పుడు దుష్టశక్తిని కూడా దుష్టశక్తితోనే అంతం చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు మనకు వచ్చేసరికి ఈ లాస్ ఏంజల్స్ చివరి కొండల్లో ఒక ప్రేతాత్మ ఉంది. దానికైతే ఇంకా ఇప్పటికీ తన కోరిక తీరకుండానే చనిపోయింది. దానికి వెళ్లి నువ్వు సహాయం చేసావనుకో, అప్పుడు ఖచ్చితంగా నీకు ఏదో ఒక రకంగా సహాయం చేసి తన దగ్గర ఉన్న ప్రేతాల్ని భూతాల్ని నీకు సహాయంగా పంపిస్తుంది. అప్పుడు ఏదైతే వస్తుందో అది నీకు సహాయం చేసి ఎలా అయినా సరే దాని నుంచి విముక్తి చెందిస్తుంది. అప్పుడు ఎలా అయినా దాన్ని అంతం చేస్తుంది. వెళ్ళు నాయనా. సరే బాబా గారు, మన లాస్ ఏంజల్స్ లోని కార్నర్ కొండ కదా, ఆ కొండపైన కదా? ఎస్ నాకు తెలుసు. ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి వెళ్ళాను. ఇంకా ఇది ఇప్పటికీ అక్కడే ఉందంటారా? సరే బాబా గారు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మేము బయలుదేరుతున్నాం. రే తమ్ముడు ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం ఎంత భయంకరమైందో తెలుసా? అక్కడ ఎప్పుడు అర్ధరాత్రి 12 ఒక ప్రేతాత్మ వస్తూ ఉంటుంది. ఆ ప్రేతాత్మ చాలా డేంజర్. అది ఎందుకు వస్తుందో ఎప్పుడు ఎవరికి తెలీదు. ఇప్పుడు నాకు తెలిసింది రంగబాబా గారు చెప్పిన తర్వాత. అంటే దాని యొక్క ఆత్మ శాంతించలేదంట. దాని ఆత్మ శాంతించిందనుకో అప్పుడు మనకు ఖచ్చితంగా సహాయం అవుతుంది. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకు ముందు నేను ఇదే ప్రదేశంలో వచ్చాను. ఇది ఎక్కడ వింతో ఒక దయ్యాన్ని వదిలించుకోవడానికి ఇంకో దయ్యం దగ్గరికి వెళ్ళాలంట. వామ్మో ఇప్పుడు మనం చచ్చిపోతాం. వామ్మో వద్దు అనయ్య వెళ్ళిపోతాం. ఎందుకు మనకి? నేను మీ ఇంటికాడ ఉంటానులే. మా ఇల్లు అవసరం లేదు. అమ్మో అక్కడేంటి
అలా వెలుగుతుంది. అదేనా పిశాచి? వామ్మో, వద్దు అన్నయ్య, వెళ్ళిపోదాం. వద్దన్నయ్య, ప్లీజ్ వద్దు వద్దు, వెళ్ళొద్దు. ఎందుకు చెప్పు? ఊరికి మన ప్రాణాల మీద తెచ్చుకోవడం. ఇప్పుడు కష్టపడి దాని దగ్గర నుంచి తప్పించుకున్నాం, మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళామనుకో మన ప్రాణాలు పోతాయి అన్నయ్య. వద్దన్నయ్య వద్దు. రే, నీకు ఇంటి యొక్క వాల్యూ తెలుసా? చిన్నప్పటి నుంచి మనం పెరిగిన ఇల్లురా అది. దాన్ని ఎలా మర్చిపోతాం, ఎలా వదులుకుంటాం చెప్పు? 1 minute, నేను మొత్తం దీన్ని సెటిల్ చేస్తాను. హలో భూతం గారు, ఇప్పుడు మీరు మీ తీరని కోరిక ఏదో ఉంది, మీ ఆత్మ శాంతించలేదు అని నాకు తెలిసింది. నాకు రంగబాబా గారు పంపించారు. మీది అదేంటో చెప్తే నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. తెలుసు, నాకు తెలుసు. ఒక అర్ధరాత్రి ఒక బాలుడు వచ్చి నాకు సహాయం చేసి నా ఆత్మకి శాంతి కలిగిస్తాడని. సరే, నువ్వు గనక నా ఆత్మకి శాంతి కలిగించావనుకో, నువ్వు అనుకున్నది సాధించేలా చేస్తా. చెప్పు, నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? నేను అన్నిటికంటే పవర్ఫుల్ దయ్యాన్ని మళ్ళీ భూమి మీదకి తెప్పించాలనుకుంటున్నాను. అది ఆల్రెడీ అంతం అయిపోయిందని నాకు తెలుసు, దాన్ని నేను అంతం చేశాను. కానీ ఆ పవర్ఫుల్ దయ్యం ఏంటో దాన్ని భూమి మీదకి తెప్పించండి. ఎందుకంటే నేను ఇంకో దయ్యంతో పోరాడుతున్నాను. ఇప్పుడు దాన్ని తెప్పించారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నేను మీకైతే సహాయం చేస్తాను. సరే, నువ్వు అనుకున్నట్టుగానే చేస్తాను. కానీ ఆగు, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నాకు జరిగింది తెలుసుకోవాలి కదా. నేను నా బాయ్ ఫ్రెండ్ ఒకరోజు బీచ్కి వెళ్ళి అలా ఇంటికి వస్తున్న సమయంలో కారుకొచ్చి డ్యామేజ్ అయ్యింది. ఎవడో తెలీదు, ఎందుకో తెలీదు, నన్ను మా వారిని అడ్డంగా కాల్ చేశాడు. వాడు ముందుగా నన్ను చంపాడు. నన్ను కాపాడడానికి మా ఆయన చాలా ఆవేశం మీద అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో వాడిని ఒక దెబ్బ కొట్టారు. కానీ వెంటనే ఒక బుల్లెట్ మా ఆయన పైన కాల్ చేశాడు. ఇంకా కాల్చుతూనే ఉన్నాడు. అంత బాధ భరించి నేను కూడా చనిపోయాను. అలానే మా ఆయన కూడా చనిపోయారు. నాకు వాడి పైన చాలా కోపం ఉంది. ఇప్పుడు ఎలా అయినా వాడిని చంపి నా ఆత్మకి శాంతి కలగాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు వాడిని తీసుకొచ్చావనుకో, అప్పుడు వాడిని నేను చంపి నా ఆత్మని శాంతి కలిగించుకుంటాను. అప్పుడు నువ్వు అనుకున్నది నేను నీకు జరిగేలా చేస్తాను. సమయం వృధా చేయకు, వెళ్ళు. నీ యొక్క కారే నీకు దారి చూపిస్తుంది, వాడి ఇంటికి పంపిస్తుంది. వాడు బయటే ఆనందంగా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి మరికొద్దిసేపట్లో చుక్కలు కనబడాలి. వెళ్ళు నాయనా, తొందరగా వెళ్ళు. నాకు సహాయం చేయి, నేను నీకు సహాయం చేస్తాను. ఈవిడికి సహాయం చేయడంలో తప్పు లేదురా రే. ఎలా అయినా సరే మనం ఇప్పుడు సహాయం చేయాల్సిందే. మనకి కార్ ఆటోమేటిక్గానే తీసుకెళ్ళిపోతుంది. అరే వెనక్కి, ఓ మై గాడ్, ఇదే అనుకుంటా, వీడి గురించే చెప్పారనుకుంటా. కారు చూసావా, ఆటోమేటిక్గా మనల్ని తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఒకసారి మాట్లాడాలి, ఎలా అయినా తీసుకొని వెళ్ళాలి. అన్నా, ఇప్పుడు మా గల్లీలో ఒక చిన్న గొడవ అయిందన్నా, నువ్వు తొందరగా రావాలి. ఏంటంటే మా గల్లీలో వచ్చేసి కొంతమంది ఎవరో దుర్మార్గులు మమ్మల్ని కొట్టేశారు. నువ్వు గనక వాళ్ళని కొట్టావనుకో, నేను నీకు 10 కోట్లు ఇస్తా అన్నా. ఇప్పుడే స్పాట్ క్యాష్ ఇస్తాను. ఇప్పుడు నువ్వు కొట్టాలి. అదంతా సరే గాని నా గురించి ఎవరు చెప్పాడు రాబాయ్ నీకు? సరే, 10 కోట్లు అంటున్నావు కాబట్టి వస్తున్నా. సరే, నువ్వు చెప్పిన మాట నేను కానీను, కానీ నేను చెప్పింది కానీ 15 కోట్లకు వస్తా. ఓకే, ఏమంటావు? అన్నా 15 కోట్లేంటి, 20 కోట్లు ఇస్తాను. అన్నా నువ్వు రావాలి. నువ్వు వస్తే దెబ్బకి భయపడి పారిపోతారు. అప్పుడు ఒక్కసారన్నా, నువ్వు గురించి తెలియదేమో, నీ గురించి ఎవరు చెప్పారంటే అంతా లాస్ ఏంజల్స్ మొత్తం చెప్పుకుంటారన్నా నువ్వు చాలా డేంజర్ అని. అందుకే నేను తీసుకెళ్ళడానికి వచ్చాం. అన్నా రా, తొందరగా రా, మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నువ్వు అన్నట్టుగానే, నువ్వు అన్న మాట కంటే ఎక్కువ 20 crores ఇస్తాను. ఓకేనా? ఫాస్ట్గా ఎక్కన్నా. అన్న చేతిలో గన్ కూడా ఉంది చూసావా? అన్న చాలా డేంజర్. అన్న పద, ఎక్కువ తొందరగా వెళ్ళాలి. కొండల పైన మమ్మల్ని కొట్టేశారు. నేను కంగారు పడకురా బాయ్, ఒక్కొక్కడికి నేను బొక్కలు చూర చేస్తా. నువ్వేం కంగారు పడకు. ఎవరు నీ మీదకి వచ్చినా సరే నేను చూసుకుంటా. నువ్వు 20 కోట్లు అన్నావు కదా, క్యాష్ రెడీగా పెట్టుకోమల్లా. ఓకే, ఏడకు తీసుకొచ్చినావురా బాయ్? ఏంటిది, ఈ కొండపైన కొట్టిర్రా నిన్ను? ఏడు నుంచి కొట్టిరు నాకు కనబడతా. ఎవడురా బాయ్ ఆడు? ఆడెవడో ముందు లైటింగ్ పెట్టినట్టుగా ఉన్నాడు. వాడేనా నిన్ను కొట్టింది? ఏం పెట్టిర్రా ఆడా? రే అన్నా, అక్కడికి వెళ్ళానా, అక్కడే ఉన్నాడు. గో కనబడుతుందా? అక్కడ లైట్ పెట్టాడు కదా, ఆ కొండ బ్యాక్ సైడ్ ఉన్నాడన్నా. అదిగో ఆ లైట్ ని ముందు కాల్చు. అబ్బా అన్న గట్ట కాల్చావన్నా. అన్న ఎలా అయినా సరే వాడే. నేను చూసుకుంటా కదరా బాయ్. అరే ఎలా మాయమైంది? ఎవరు నువ్వు? ఏం చేస్తుర్రా బాయ్ మీరు? ఏడుకు తీసుకొచ్చిర్రు నన్ను? ఇప్పుడు వెనక్కి ఎట్ట మాయమైంది? మీ ఇద్దరు అయిపోయారా బాయ్ నా చేతిలో. ఇద్దరిని కాల్చి పడేస్తా. నాటకాలు ఆడుతున్నారా మీరు? ఇప్పుడు మీ నా చేతిలో ఎవరా? ఇడిచిపెట్టు నన్ను, ఇడిచిపెట్టు. కృతజ్ఞతలు, మీరు నాకు చాలా గొప్ప సహాయం చేశారు.
మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. ఇక నేను వెళ్ళొస్తా. ఉంటా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. అక్క 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 మరి మాకు సహాయం చేస్తా అన్నావు. ఓరి నాయన, మనకి సహాయం చేస్తా అని తను సహాయం చేసుకున్న వెంటనే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలరా బాబు? నాకు అర్థం కావట్లేదు. నా బ్రెయిన్ పని చేయట్లా. అరే అన్నయ్య ఒకసారి వెనక్కి తిరిగి చూడు. అరే అక్కడ కాదన్నయ్య, వెనక్కి చూడు. వెనక్కి చూస్తే చాకోతో వామ్మో అక్కడే దయ్యమేనది. ఏంటన్నయ్య అది డాన్స్ చేస్తుంది? ఓ మై గాడ్, సెర్బియన్ డాన్సింగ్ లేడీ. హే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు నన్ను విడుదల చేశావు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో నీకు ఏం కావాలో చెప్పు, నేను సహాయం చేస్తాను. పవర్ఫుల్ దయ్యాన్ని పంపించమంటే నిన్ను పంపించిందా? ఓ, నువ్వే పవర్ఫుల్ కదా, మర్చిపోయాను. సరే, తొందరగా ఎక్కు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అయితే ఏం చేయవు కదా? నాకు తెలుసు ఏం చేయవని. నేను మీకు ఎలాగో సహాయం చేశాను కాబట్టి. సెర్బియన్ డాన్సింగ్ లేడీ, చాలా 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 ఘోరం జరిగిపోయింది. ఏం జరిగిందంటే మా వాడి ఇంట్లోని ఒక డేంజరస్ వేర్ వోల్ఫ్ ఉంది. దాన్ని ఎలా అయినా సరే నువ్వు చంపాల్సిందే. దాన్ని నువ్వు నేలమట్టం చెయ్యు. కనీసం మేము లోపలికి వెళ్ళడానికి కూడా లేదు. అది ఇంట్లో నుంచి బయటికి రాలేదు, మేము లోపలికి వెళ్ళలేము. నాకు అర్థం కావట్లేదు ఏంటో, కానీ అది చాలా డేంజర్గా ఉంది. అది పట్టుకుంటే విడిచిపెట్టేలా లేదు. మేము ఎలాగో తప్పించుకున్నాం. ఎలా అయినా సరే ఆ వేర్ వోల్ఫ్ని నువ్వు అంతం చేయాలి. తొందరగా మేము మిమ్మల్ని తీసుకెళ్తాం. ఆగు, వెంటనే దాన్ని అంతం చేసేయి. ఎక్కడికి తీసుకుని వెళ్తావు? నన్ను తీసుకుని నువ్వు వెళ్ళేసరికి చాలా సమయం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒక్కసారి బండి ఆపు. చెప్తున్నా కదా, బండి ఇక్కడ ఆపు. ఇప్పుడు నేనే వెళ్ళి దాన్ని చూసుకుంటాను. ఎందుకంటే మీరు ఇలా వచ్చేసరికి చాలా సమయం అవుతుంది. అక్కడికి వెళ్ళి చెప్తా. ఇప్పుడు బయలుదేరుతా. సరే సెర్బియన్ డాన్సింగ్ లేడీ, దాన్నైతే అసలు విడిచిపెట్టుకో. దాన్ని నువ్వు ఎలా అయినా సరే అంతం చేయాలి. ఆల్ ది బెస్ట్. ఓకే, మాకు నీ గురించి తెలుసు. బెల్లో కొట్టి పడే. నేను ఇప్పుడు చూపిస్తా నా తడాక ఎలా ఉంటుందో. ఒక్కొక్కడికి చూపిస్తా. ఆ దయ్యం ఎవరైనా సరే దాన్ని నేను అంతం చేస్తాను. వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. డైరెక్ట్గా అక్కడికి మాయమైపోదా. వచ్చేసి ఏంటి ఇంత పెద్దగా ఉన్నావు? కానీ నేను భయపడతా అనుకున్నావా? నేను సెర్బియన్ డాన్సింగ్ లేడీ. నేను ఎవ్వరికీ భయపడను. ఇదిగో. అరే, నేను కొడుతుంటే నీకెందుకు ఏం కావట్లేదు? విడిచిపెట్టు. విడిచిపెట్టు. నేను తప్పించుకోవాలి. విడిచిపెట్టు. అరే, ఇంత గట్టిగా ఎలా పట్టుకున్నావు? నీకు చాలా శక్తి ఉంది. విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టమంటే విడిచిపెట్టడానికి నీకు దద్దమ్మలా కనబడుతున్నానా? నువ్వు ఎవరైనా సరే నాకు అనవసరం. నా చేతికి దొరికితే విడిచిపెట్టను. అరే, ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే, లాస్ట్ ఇంకొకసారి తింటే అయిపోయింది. ఎక్కడికి మాయమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయావా? వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఈరోజు ఎలా అయినా సరే నేను తినేస్తా. నువ్వు ఎవరైనా నాకు అనవసరం. నేను నిన్ను తినేస్తా. ఆగు. బయటికి వెళ్ళిపోయావా? భయం పడ్డావా? బయట ఏం చేస్తున్నావు? భయపడ్డావా? నాకు అర్థమైంది. భయపడ్డావు. తమ్ముంటే లోపలికి రా. నీకు చాలా శక్తి ఉంది. నేను నిన్ను ఎలా అయినా కొట్టలేను. సరే చెప్పు, నువ్వు వీళ్ళ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే మేము ఏం చెయ్యాలి? మీ అందరికీ ఎలాగో అర్థమైపోయింది. లోపలికి వస్తే చంపేస్తా అని. ఇప్పుడు మీరొచ్చి ఎలాగో లోపలికి రారు. కానీ ఉదయం నేను బయటికి రాగలను. అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిచిపెట్టను. అందుకే మీ అందరికీ సరదాగా ఒక గేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఆడాలి. ఇప్పుడు రేపొద్దున్న మనం ఒక గేమ్ ఆడదాం. నువ్వు ఇంకా అలానే ఇందాక పారిపోయిన కుర్రాలు, వాళ్ళ స్నేహితులు అందరూ రావాలి. వచ్చిన తరువాత అప్పుడు నేను వచ్చేసరికి మొత్తానికి సిద్ధమవుతాను. నేను మీ అందరికీ 1000 అంకెల సమయం ఇస్తాను. అప్పుడు మీరు ఇక్కడున్న ప్రదేశంలో ఎక్కడైనా దాగోండి. ఒక్కడు నా కంటకి దొరకకుండా ఉన్న రాత్రి వరకు ఎవడైతే ఉంటాడో అప్పుడు మీరు గెలిచినట్టే. ఒకవేళ అందరూ దొరికిపోతే మీ ప్రాణాలు పోయినట్టే. కనబడిన ప్రతి ఒక్కడిని చంపేస్తా. ఒకవేళ మీలో ఒక్కడు తప్పించుకున్నా కూడా
అప్పుడు మీరు నెగ్గినట్టే మళ్ళీ మీ ప్రాణాలు వెనక్కి వస్తాయి. మీ వాళ్ళకి చెప్పు. అర్థమైంది కదా. ఏ ధను, ఏ ఫ్రాంక్లిన్, మీరు మీ ఫ్రెండ్స్ ని పట్టుకొని ఉదయం రండి. మీ ఇల్లు కావాలనుకున్నట్లయితే ఎలా అయినా సరే వాడి దగ్గర ఆడి గెలవాలి. మనందరం కలిసి ఆడి గెలుస్తాం. అందరినీ తీసుకుని రండి. అన్నయ్య, ఎందుకు మన ఫ్రెండ్స్ యొక్క ప్రాణాలు కూడా పనంగా పెట్టాం? దీన్ని ఇక్కడే ఆపేద్దాం, ఏం అవసరం లేదు. ధను అన్న, వాడు డేంజర్ గా ఉంటాడేమో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మా ఫ్రాంక్లిన్ అన్న కోసం అందరూ వచ్చారు. స్క్విడ్ డాల్, నువ్వు కూడా వచ్చావా? సూపర్ స్క్విడ్ డాల్. స్క్విడ్ డాల్ కి పిలవకుండా కూడా స్క్విడ్ డాల్ వచ్చింది, చాలా మంచిది. వావ్, థ్యాంక్ యూ గాయస్. ధను అన్న, వాడు ఏడి ఇంకా రాలేదు. వాడు ఇప్పుడు బయటికి రావచ్చు కదా. నన్ను చూసి తట్టుకోగలరా? నన్ను చూస్తేనే సగం చేస్తారు. అందరూ వచ్చారా? సరే, ఆటకి సిద్ధమయ్యారనుకుంటా. ఆటలో రూల్స్ అందరికీ తెలుసు అనుకుంటా. రూల్స్ ఏంటంటే, ఇక్కడ ఈ ప్రదేశంలో ఎక్కడైనా దాగోండి, కానీ దీని బౌండరీ లిమిట్ దాటి ఎవ్వడు వెళ్ళకూడదు. నేను అప్పుడు కనిపెట్టిన ప్రతి ఒక్కడిని తినేస్తా. ఎవడు ఒక్కడు బతికినా కూడా రాత్రి వరకు సర్వైవ్ అయితే అప్పుడు నా ప్రాణాలు పోయి మీ ప్రాణాలు వస్తాయి. కానీ నాకు నమ్మకం ఉంది మిమ్మల్ని అందరినీ చంపుకు తింటా అని. సరే, అంకెలు లెక్క పెట్టడానికి వెళ్తున్నాను. అరే, ఉదయం అయితే నేను ఇంట్లోకి వెళ్ళలేను కదా, మర్చిపోయాను. ఇప్పుడు ఇంటి బయటే నేను లెక్క పెట్టాలి. ఇదో దరిద్రం. ఉదయం అయితే ఇంట్లోకి వెళ్ళలేను, రాత్రి అయితే ఇంటి బయటికి రాలేను. ఇది ఎలా అయినా ముగించాలి. అబ్బా, ఈ రోజు నాకు ఫుల్ కడుపు నింపుగా తినచ్చు ఒక్కొక్కడిని. సరే, నేనే మొదలు పెడతాను. ముందుగా ఎక్కడ దాగుందాం? నాకు ఇది మొత్తం కొత్త ప్రదేశం. ఇదేదో పోలీస్ స్టేషన్ లా ఉంది, అందుకే ఇక్కడ దాగున్నాను. నన్ను ఎవరు కనిపెట్టలేరు. ఎవరైనా ఇలా వస్తారు, ఎవరికి కనపడను. నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్తాం. అబ్బే, మన స్పీడ్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. నేను ఎవరికి దొరకను. ఆడు ఎంత ప్రయత్నించుకున్నా దొరికే ఛాన్స్ లేదు. మెరుపు తీగ ఇక్కడ మంచి ప్లేస్లో దాగోవాలి. ఎక్కడ దాగుందాం? ఎక్కడ కూడా మంచిగా నాకు కనిపించట్లేదు. ఇదంతా కొత్త ప్రదేశం, మనకు అంతగా తెలియదు. కానీ పర్వాలేదు, ఏదో ఒక మంచి బిల్డింగ్ పైన. ఈ బిల్డింగ్ బాగుంది. ఈ బిల్డింగ్ పైన కనబడతాం. మూలకి వెళ్ళిపోయి కిందకి. సూపర్, సెట్ అయిపోయింది. క్రేజీ ఉంది. ఇప్పుడు నేను కూడా వెళ్ళబోతున్నాను అద్భుతమైన ప్రదేశంలో దాగోడానికి. స్పైడర్ మ్యాన్ చూసిన ప్లేస్ అద్భుతంగా ఉంటుంది. అది కూడా ఎవరికి అందనంత ఎత్తులో ఉంటుంది. మనం వచ్చేసరికి సిటీలో టాపెస్ట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ పైకి వెళ్ళబోతున్నాం. మీ అందరికి తెలిసిందే కదా, ఏ బిల్డింగ్ కనబడితే ఆ బిల్డింగ్ మనం ఎక్కుతూ ఉంటాం. ఇప్పుడు ఇది కూడా ఎక్కేద్దాం. వచ్చేసాం. ఇప్పుడు చూద్దాం, చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ లో ఆ బిల్డింగ్ కొంచెం పెద్దగా ఉంది, కానీ ఇప్పుడు మనం ఎంచుకున్న బిల్డింగ్ కూడా సరిపోతుంది. సెట్. ఈసారి నా ప్లేస్ వచ్చేసరికి మంచి ప్లేస్, కానీ నాకు కూడా అంత ఐడియా లేదు. ఎప్పుడు ఇక్కడ దాగోలేదు. ఒక్కసారి మనం ప్రయత్నిద్దాం. ఈ ఎయిర్పోర్ట్, అరే ఇదంతా ప్లేసు, ఈ బౌండరీ వాల్ దాటి వెళ్ళకూడదన్నాడు. సరే, వెళ్ళొద్దు. మంచి ప్లేస్. ఇక్కడ ఏముంది? ఇక్కడ నాకైతే ఏం కనబడట్లేదే. ఈ రైల్వే ట్రాక్ కూడా ఖాళీగా ఉంది. ఓ మై గాడ్, ఇక్కడ చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇవి కొంచెం నా కలర్లో ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. మనం దీనిపైన దాగుంటే పర్వాలేదు అనుకుంటున్నాను. సరే, ఒక్కసారి ప్రయత్నిద్దాం. ఓకే, ఫైనలీ మనం ఇక్కడ దాగున్నాం. ఎలా ఉంది ప్లేసు? ఇక్కడ పడుకుంటే ఎవరికి కనబడే ఛాన్స్ లేదు. ఆ దొంగ నక్కకైతే అస్సలు కనబడం. ఓకే, సెట్ అయిపోయింది. ఐరన్ మ్యాన్ కూడా మంచి ప్లేస్ ని ఆల్రెడీ ఆలోచించాడు. మనం దాగునే ప్లేస్ వచ్చేసరికి ఇది టాలెస్ట్ బిల్డింగ్. దీనిపైన ఎవరు రాలేదు. ఓకే, మనం ఎగ్జాక్ట్ గా ఇక్కడున్న కంటైనర్ పైకి ఎక్కి నిలబడి చూద్దాం. అప్పుడు వాడు వచ్చిన వెంటనే మన ప్లేస్ కూడా మార్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, ఫైనలీ మనం ఇక్కడ దాగుంటే సరిపోతుంది. మనం కూడా ఒక అద్భుతమైన ప్లేస్ ని చూసాం. ఆ ప్లేస్ ఇక్కడే. ఈ ఇల్లులో వచ్చేసి ఎవడు ఇంకా రాలేదు. అలానే వేర్ వల్ఫ్ కూడా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే చిన్న ద్వారం ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ ఇదేదో బాగుంది. ఇక్కడ దాగుంటే సరిపోతుంది. ఇక్కడున్న
అన్ని ప్రదేశాల కంటే నాకు ఈ ప్రదేశం కొంచెం నచ్చింది. కొంచెం గాలి కూడా తగులుతుంది. ఈ మధ్య గాలి లేకుండా చాలా చాలా ఉక్కబడిపోతున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా, కొంచెం ఎండ ఎక్కువైపోయింది. ఓకే, మనం ఇక్కడ దాగుంటే సరిపోతుంది అనుకుంటా. ఓ మై గాడ్, ఇక్కడ కొంచెం ఎండ తగులుతుంది. ఇక్కడ వద్దు, ఆ కార్నర్కి వెళ్ళిపోదాం. ఆ మూల మనం దాగున్నట్లయితే ఎవరికి కనబడం. ఎవడైనా వచ్చాడు అనుకోండి, అప్పుడు మనం కిందకు దూకేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. వాడేం ఖచ్చితంగా పైకి రాలేడులేండి, దొన్నపోతలా ఉన్నాడు. మీ హల్క్ మామ దాగునే ప్రదేశం చూడాలనుకుంటున్నారు కదా, నేను ఆల్రెడీ చూసేసాను. అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ దాగుంటే ఎవరికి తెలియదు. సెట్, ఇది కన్స్ట్రక్షన్ అవుతున్న కొత్త బిల్డింగ్. ఇక్కడ మనం దాగుంటే 3 పక్కల నుంచి కరెక్ట్ గా కనబడకుండా ఉంటాం. అన్నయ్య, నాకు ఒక అద్భుతమైన ప్రదేశం తెలుసు. నేను అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా కదా, సూపర్ గా ఉంటుంది. పదండి. అక్కడ దాగున్నాం అనుకోండి, ఎవ్వరికి దొరకం. అలానే వాడు ఖచ్చితంగా అక్కడికి వచ్చే అవకాశం లేదు. ఓయ్ స్క్విడ్ డాల్, నువ్వు తొందరగా దాగు, లేకపోతే నేను చంపేస్తాడు చూసుకో. తొందరగా నువ్వు ఒక్కదానే ఉండిపోయావు. అయ్యో పాపం, ఫస్ట్ స్క్విడ్ డాల్నే చంపేస్తాడేమో. మనమైతే దొరకద్దనియా. మన ముగ్గురం అద్భుతమైన ప్రదేశంలో దాగుండాలి. నేను చెప్తా కదా, డైరెక్ట్గా స్ట్రైట్కి పదా. ఇదిగో ఇక్కడ వచ్చేసి నీకు రైట్ సైడ్లో ఒక చిన్నది కనబడుతుంది కదా, గరాజు. ఆ గరాజ్కి వెళ్ళి ఆ గరాజ్ డోర్ మనం వేసుకుని ఉన్నామనుకో సరిపోతుంది. ఇదే అన్నయ్య గరాజు. ఇందు లోపల ఉన్నామనుకో మనకి సరిపోతుంది అనమాట. వాడు గరాజ్ డోర్లో ఉన్నామని కూడా తెలియదు వాడికి. ఇప్పుడు గరాజ్ ఓపెన్ ఉందా, క్లోజ్ చేసేస్తాం, సరిపోయింది. చూసావా, లోపల ఉన్నామని వాడికి అసలు తెలియని కూడా తెలియదు. సెట్ అయిపోతుంది. వాడైతే ఇక్కడికి అసలు రాడు, వచ్చినా కూడా మనం ఇక్కడ ఉన్నామని తెలియదు. అందరూ బాగానే దాగున్నారనుకుంటా. ఇక్కడ ఒక పాప ఉండాలి, ఎక్కడికి వెళ్ళిపోయింది? సరే, దాన్ని తర్వాత చూడొచ్చు. ముందుగా వీళ్ళందరినీ కనుక్కొని తినాలి. ఒక్కొక్కడు దిట్టంగా ఉన్నారు, తింటే మంచిగా బలం చేకూరుతుంది. స్మెల్ వాళ్ళకి తెలియంది ఏంటంటే నాకు వాసన వస్తుంది. వాళ్ళు ఎక్కడ దాగున్నా కనిపెట్టేస్తారు. అందుకే వాళ్ళందరికీ ఈ ఆట కనిపెట్టి చెప్పాను. ఇప్పుడు నాకు స్మెల్ వస్తుంది. ముందుగా ఆ దయ్యం స్మెల్. ఇక్కడే ఉన్నావా? ఎక్కడికి వెళ్ళిపోతావు తల్లి? ఎక్కడికి పారిపోతావు? ఇప్పుడు నీ చావు నా చేతుల్లోకి వచ్చేసింది. ముందుగా ఒకడు అయిపోయాడు. ఇప్పుడు ఇంకా ఎవడున్నారో వాళ్ళని విడిచిపెట్టను, అందరిని చంపేస్తా. నాకు స్మెల్ వస్తుంది. ఈ బిల్డింగ్ పైన ఎవడో ఉన్నాడో. వీళ్ళందరూ అనుకుంటున్నారు నేను బిల్డింగ్లు ఎక్కలేనని. వాళ్ళకి తెలీదు, నేను బిల్డింగ్లు ఎక్కడం మొదలు పెట్టిన టైంకి వాళ్ళు పుట్టి కూడా ఉండరు. ఎవడన్నా ఉన్నాడా? దొరికిపోయావు. నిన్ను కూడా తినాలనుకున్నాను రా. చాలా బాగున్నావు. చాలా రుచిగా ఉన్నావు. ఇంకా ఎవడున్నాడో అందరినీ తినేస్తాను. ఎవరిని విడిచిపెట్టను, అందరినీ చంపేస్తాను. నాకు స్మెల్ వస్తుంది. వాసన. ఈ బిల్డింగ్ వెనక్కి వాసన వస్తుంది. దీనిపైన ఎవడో ఉన్నాడు. దొరికిపోయావు. ఎక్కడికి పారిపోతావు ఇప్పుడు? నువ్వు ఎక్కడికి పారిపోలేవు. ఇప్పుడు నీ చావు నా చేతుల్లోనే. తినేస్తాను. అద్భుతమైన టేస్ట్, అద్భుతంగా ఉంది. నాకు వాసన వస్తుంది. మళ్ళీ వస్తుంది. ఎక్కడి నుంచో వస్తుంది. ఈ బిల్డింగ్ పై నుంచి వస్తుంది. ఇక్కడ ఈ బిల్డింగ్ దీనిపైన ఎవడో ఉన్నాడు. నువ్వున్నావా? నువ్వు బాగుంటావురా. కండలతో దిట్టంగా నిన్ను తినాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేశాను. చాలా సూపర్గా ఉన్నారా ఒక్కొక్కడు. ఇంకా ఎవరిని విడిచిపెట్టను, అందరినీ తినేస్తాను. నాకు మళ్ళీ వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎదురుగా బిల్డింగ్లు ఉన్నాయి. అక్కడ చిన్న బిల్డింగ్ పైన మళ్ళీ వాసన వస్తుంది. అక్కడెవడో ఉన్నాడు. వాడిని పట్టుకొని తినేస్తాను. ఎవరిని విడిచిపెట్టను. ఈ రోజు నాదే. నా
చేతుల్లో మొత్తం అందరూ చావబోతున్నారు. ఇక్కడే ఉన్నాడు. దొరికిపోతావు అనుకోలేదా? నాకు దొరికేస్తారా? అందరూ సస్తారు నా చేతుల్లోనే. నా కడుపు నింపేసుకుంటాను. ఆ బండోడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు. వాడు కూడా కావాలి నాకు. వాడు చాలా రుచికరంగా ఉంటాడు. బాగా బలంతో దిట్టంగా ఉన్నాడు కదా. నాకు ఇక్కడ కూడా స్మెల్ వస్తుంది. వాసన వాసన. ఇక్కడెక్కడో పైన 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 ఎవడో ఉన్నాడు. పైన ఎవడో ఉన్నాడు. వస్తున్నా వచ్చేసా. ఆ పైన ఉన్నాడు. అదిగో. దొరుకుతావు అనుకోలేదా? నువ్వు ఇక్కడే నిలబడ్డావు. నేను ఇక్కడ నిలబడే తింటాను. సూపర్ టేస్ట్. సూపర్ టేస్ట్. మళ్ళీ వాసన వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకెవడో ఉన్నాడు. ఈ ఇంటి దగ్గర ఉన్నాడు. ఆడు ఎవడో చూద్దాము. అరే, దీని లోపల నుంచి నేను వెళ్ళలేకపోతున్నాను. కానీ ఇక్కడెక్కడో ఇంకొక దారి కూడా ఉంటుంది. ఉందే. ఇక్కడ దాగుంటే కనిపెట్టలేననుకున్నావా? దొరికిపోయావురా. ఎక్కడికి పారిపోతావు ఇప్పుడు? నేను ఇప్పుడు నిన్ను తినేస్తాను. ఇంకా ఎవరున్నారు బ్యాలెన్స్? వాళ్ళని కూడా తినేస్తాను. ఆకలి. నాకు ఆకలి వచ్చిందంటే ఆగను అస్సలు. తినేస్తాను. ఈ బిల్డింగ్ దగ్గర ఎవడో ఉన్నాడు. అబ్బా, సూపర్ స్మెల్ వస్తుంది. వాసన. బండోడు నాకు ఈడే కావాలి. నాకు వీడిని తింటే ఆకలి మొత్తం నిండిపోద్ది. ఎక్కడికి తప్పించుకుంటారా? నిన్ను తినడానికి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా చేతికి వచ్చేసావు. ఇప్పుడు నిన్ను తినేస్తాను. కడుపు నిండిపోద్ది. కానీ నాకు ఇంకా కావాలి. ఇంకా అందరినీ తినాలి నేను. తినేస్తాను. సూపర్. ఇంకా కావాలి. వాసన ఎక్కడి నుంచో వస్తుంది. ఇక్కడే ఎక్కడో ఎవరో ఉన్నారో. మొత్తం 3 రకాల వాసన వస్తుంది. బండి ఇది బయట ఉండేది కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? అంటే నాకు అర్థమయ్యింది. ఈ బండి పైన ఎవరో వచ్చేసారు ఇక్కడికి. నేను కనిపెట్టలేననుకున్నారా? ఎదురుగా ఏంటి డోర్ వేసుంది? నేనున్న ప్లేస్ లో డోర్ వేసి ఉండడం ఏంటి? డోర్ ఓపెన్ చేస్తా. లోపల ఉన్నారా? వచ్చేయండి. నా చేతుల్లోకి వచ్చేయండి. వచ్చాడు. ఇంకోడే. నువ్వు కూడా రుచిగా ఉంటావురా. నిన్ను తినాలనుకున్నాను. నా చేతికి దొరికేసావు. ఇవ్వు కూడా ఉండిపోయావురా పిల్లోడా. లేత మాంసం. కడుపు నిండిపోయింది. కానీ ఇంకొక పాప ఉండిపోయింది. అందరినీ తినేసాం. ఒక్కదాయి ఉండిపోయింది. దాన్ని కూడా ఈరోజు రాత్రిలోపు పట్టుకొని తినేస్తే మొత్తం అయిపోతుంది. ఎక్కడికి తప్పించుకుంటుంది? ఇక్కడే ఎక్కడ ఉంటుంది. వాసన వచ్చింది అంటే ఇక్కడే ఎక్కడో ఉంది. ఎక్కడున్నావు బుజ్జికొండ? ఎక్కడున్నావు? వచ్చేయమ్మ నా దగ్గరికి. ఇక్కడెక్కడో వాసన వస్తుంది. ఎక్కడ దాగున్నావు? ఇంట్లోరా. అరే, నేను ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. ఇంట్లోకి వెళ్ళలేను. ఇంట్లోకి అరే ఇంట్లోకి వెళ్ళలేను. అబ్బా, ఉదయం ఇంట్లోకి వెళ్ళలేను. ఎలాగోలా వెళ్ళాలి. లోపలే ఉంది. కిందకి రా. నీవు అడుగున్న స్వీట్లు ఇస్తాను. మీ వాళ్ళందరినీ విడిపిస్తాను. నువ్వు కిందకి రా. మీ వాళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు. వాళ్ళందరినీ విడిపిస్తాను. రా. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కిందకి రా.
రా రా మీ వాళ్ళందరినీ విడిపించేస్తాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు ఒక్కదాని వచ్చే టైం అయిపోతుంది. తొందరగా రామ్మా రావాలే. ఒక్కసారి చెప్పాను కదా మీ వాళ్ళందరినీ విడిపిస్తాను. నువ్వు వచ్చేసావనుకో హ్యాపీగా మీ వాళ్ళందరూ వచ్చేస్తారు. వచ్చే బయటకు వచ్చే. అమ్మో సాయంత్రం అయిపోయింది, టైం అయిపోతుంది. తొందరగా వచ్చే టైం లేదు. విడిచిపెట్టు. నా పని అయిపోవచ్చు. ఏమవుతుంది నాకు? ఏమవుతుంది? అయిపోయింది రాత్ర గెలిచా. అరే ఏమైపోయాడు? అరే ఫ్రెండ్స్ మీకు ఎవరికి ఏం కాలేదా? అరే మీరు కూడా బాగానే దాక్కున్నారా? వాడికి దొరకలేదా? నేను కూడా దొరకలేదు తెలుసా? అమ్మయ్య ఫైనల్లీ మనం అందరం తప్పించుకున్నాం. వాడికి ఒక్కలం కూడా దొరకలేదు. వాడు వెళ్ళిపోయి ఉంటాడు ఈ పాటికి. అరే స్క్విడ్ డాల్, వాళ్ళకి మేము దొరకడం కాదు, వాడికి మేమందరం దొరికిపోయాం. మమ్మల్ని అందరినీ తినేశాడు. మా పని అయిపోయింది అనుకున్నాం, కానీ నీకు ఈ ఐడియా ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు. వాడు ఉదయం వచ్చి ఇంట్లోకి వెళ్ళకూడదని బాగా గుర్తుపెట్టుకుని నువ్వు ఇంట్లోకి వెళ్ళావు. మా ఎవరికి అది తెలివి రాలేదు. నువ్వు గనక ఈరోజు లేకపోతే మాత్రం మేమందరం అయిపోయి ఉండేవాళ్ళం. కనీసం నిన్ను పిలవకుండా నువ్వు మా కోసం వచ్చి మమ్మల్ని కాపాడావు. థ్యాంక్ యూ సో మచ్. అరే దానికేముంది, ఒకసారి మీరందరూ నన్ను కాపాడారు, ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడా.